జై గురుదత్త శ్రీ గురుదత్త. 20వ శతాబ్దంలో బాగా జనాదరణ పొందిన తెలుగు కవుల్లో ఇప్పుడు నేను చెప్పేవారు ఒకరు. వారి కవిత్వం సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారంతో వినసొంపుగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీరి ప్రత్యేకత ఖండకావ్యాలు వీరి ప్రత్యేకతగా మనం మాట్లాడుకోవచ్చు. అందున కరుణరస ప్రధానంగా చాలా కవితలు రాశారు. బహుశా కరుణరసాన్ని బాగా పండించడం చేత ఆయన ప్రజల మనస్సుల్లో కరుణశ్రీగా ముద్ర వేసుకున్నారు. అదేనండి మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఒక్కమారు ఆ మహానుభావుడి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు ఖచ్చితంగా ఇచ్చి తీద్దాం. ప్రతి తెలుగువారు కూడా ఈ మహానుభావుడికి నివాళి ఇవ్వగలుగుతారని మనసారా కోరుకుంటూ, కరుణశ్రీ గారు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించారండి. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక మాధ్యమిక విద్యను చదివిన పాపయ్య శాస్త్రి గారికి సంస్కృత భాషపై మక్కువ బాగా పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ గారు, కుప్ప ఆంజనేయ శాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్యాలు బాగా చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షల్లో ఉత్తీర్ణులై అమరావతిలోని రామకృష్ణ విద్యాపీఠంలోను, గుంటూరు గర్ల్స్ హై స్కూల్లోను, ఏసీ కాలేజీలోను అధ్యాపకునిగా పనిచేశారు మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా వీరి విద్యార్థి. మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పద్యం చదివే తీరు, వారి కమనీయమైన గాత్రం వారికి మాత్రమే సొంతం అండి. పద్యం చదివేరు అంటే ఇలాగే చదవాలి. అదేవిధంగా ఆ గాత్ర శుద్ధి కూడా ఎంత చక్కగా ఉంటుందంటే ఆ గాత్రం అంత చక్కగా ఉంటుంది. చక్కని పంచెకట్టు, భుజం మీద శాలువ, చేతిలో పుస్తకం, ముఖం మీద చెరగని చిరునవ్వు, గంభీరమైన నడకతో వారు నడిచేవారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గుంటూరు వచ్చినప్పుడు విడిది చేసేది మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఇంట్లోనే. సరస్వతీదేవికి నిజంగా చెప్పుకోవాలంటే ఇద్దరు కవల పిల్లలండి. ఒకరు సాహిత్యమూర్తి, మరొకరు సంగీతమూర్తి. మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సాహిత్యమూర్తి అయితే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతమూర్తి. నిజంగా వీరిద్దరూ కూడా సరస్వతీదేవి పుత్రులేనండి. ఇద్దరూ కలిసి బహుశా శారదాదేవి ఆస్థానంలో సాహిత్య సంగీత సభలు నిర్వహించడానికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారేమో అని నాకు అనిపిస్తోంది. అంతటి మహానుభావులండి. ఈ ప్రాతకాలం ఇలాంటి మహానుభావుల గురించి చర్చించుకోవడం మన అదృష్టం. ఒక చెప్పులు కుట్టుకునే మనిషి వారి గీతాలను స్వరబద్ధంగా ఉచ్చారణాదోషం లేకుండా పాడటం విని ఆయన ఎంతో పరవశించిపోయారండి. బ్రతికినంత కాలం రిక్షా ఎక్కలేదు ఆయన. మనిషిచే మోయించుకోవటం మానవత్వానికి తీరని మచ్చ అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అభిప్రాయం అండి. తన దగ్గరికి వచ్చే ఒక బీద విద్యార్థి అయిన మహమూద్ బాషాకి పోషించడమే కాకుండా ఆయన రాసే పద్యాలను సవరించి ప్రోత్సహించేవారు బాషా గారిని మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. మానవతా విలువలున్న మహామనీషి మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారండి. పద్యాన్ని చక్కగా భావయుక్తంగా చదవమని అందరికీ సూచనలు ఇచ్చేవారు. పద్యం అంటే ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, అది భావయుక్తంగా ఉండాలి అని చక్కటి సూచనలు మహానుభావుడు అందరికీ ఇచ్చేవారండి. వారి శ్రీమతి గారు అనసూయమ్మ గారు ఆయన సహధర్మచారినే కాదండి, ఆయనకు ఒక గొప్ప స్నేహితురాలనే చెప్పుకోవాలి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారండి. కళ్యాణ కల్పవల్లి పేరు మీద తెలుగులోని ప్రఖ్యాత కవులు గురించి ఒక కావ్యాన్ని చాలా గొప్పగా రాశారు. ఉమర్ ఖయ్యాం అనే పద్య కావ్యం కూడా చాలా కమనీయంగా ఉంటుందండి. అంత బాగుంటుంది. వారి కలంలో
బహుశా సిరాకు బదులుగా పంచదార తేనె కలిపారేమో, ఆ కలిపి రాశారేమో. లేకపోతే అంత మధురంగా ఉంటాయా కవిత్వం అనేది? ఏదో రాస్తూ ఉంటారు, ఎవరో రాస్తూ ఉంటారు, అవన్నీ మధురంగా అనిపించవచ్చు, చూస్తాం, పక్కన పెడతాం. కానీ మహానుభావుడు రాసింది ఎంత కమనీయంగా, ఈరోజు వారి గురించి మనం చర్చించుకోగలుగుతున్నాం అంటే ఎంత కమనీయంగా ఉంటాయండి వారి కవిత్వం. బహుశా నాకు అనిపిస్తోంది ఆ కలంలో సిరాకు బదులుగా పంచదార తేనె కలిపి రాశారేమో, అందుకునే ఈరోజు కూడా ఆ మధురమ మనకి తగ్గలేదు, ఆ మధురంగానే ఉంది అనిపిస్తోంది. సంప్రదాయ కవితా రీతుల్లో పిల్లలకు, పెద్దలకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు కవితలు అల్లిన మొదటి ప్రజాకవి ఆయనేనని మనం సగౌరవంగా మనం చెప్పుకోగలుగుతామండి. ప్రఖ్యాత తెలుగు సినీ నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వారి అమ్మాయిలకి ఉదయశ్రీ, విజయశ్రీ అని పేర్లు పెట్టి శ్రీ పాపయ్య శాస్త్రి గారి మీద ఉన్న అభిమానాన్ని, వారి కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమని చాటుకున్నారంటే ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముందండి. ఉదయశ్రీ, విజయశ్రీ అని ఆయన వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టుకున్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. అంటే అంత గొప్ప కవిత్వం అనమాట మహానుభావుడు రాసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎంతగానో పరవశించిపోయారటండి, అంతగా పరవశించిపోయారు. ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి, ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన్ని సత్కరించడం కోసమని తెలుగు అకాడమీ డైరెక్టరు ప్రత్యేకంగా వారి ఇంటికి వచ్చారు. అకాడమీ కార్యక్రమాల గురించి, విశ్వవిద్యాలయ తీరుతెన్నుల గురించి మాట్లాడుతుంటే, సరే అతిథి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అతిథికి ఇవ్వాలి అనేటటువంటి సంస్కారం ఉంది, పైగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు కాబట్టి కాఫీ ఇవ్వాలనే దృక్పథంతో అతిథికి కాఫీ ఇవ్వడం కోసం ఇంట్లోకి వెళ్ళారు మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అంటే ఆయన ఆ వచ్చిన డైరెక్టర్కి ఈ లోపల ఒక గులాబీ తీసుకెళ్ళి అందించారు. ఈ లోపల కాఫీ కలుపడం కోసం ఆయన లోపలికి వెళ్ళారు. అప్పటికి బహుశా వారి సహధర్మచారిని కాలం చేసి ఉన్నారు కాబట్టి ఆయనే కాఫీ కలపడం కోసం లోపలికి వెళ్ళి ఉండవచ్చు. ఆయన కాఫీ పట్టుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆ డైరెక్టర్ గారికి ఆ గులాబీ ఇచ్చారు. ఆశ్చర్యం, ఆయన బయటకు వచ్చేప్పటికీ ఆయన ఇచ్చిన గులాబీ జాడ ఆయన కనిపించలేరు. కాడ మటుకు టీపాయ్ మీద ఉందంట. అది చూసి వారు ఆ గులాబీ ఒక్కొక్క రేకును వలచి నమిలి మింగేశారు అని ఆయనకి అర్థమైందంట. ఒక్కసారిగా ఆయన మొహం, మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మొహం వివర్ణం అయిపోయిందండి. ఆయనకు పువ్వుల ఎడలు ఉన్న ఆర్ద్రత పుష్ప విలాపంలో ఎంత చక్కగా చెప్పారు. బహుశా ఆయన్ని సత్కరించడం కోసం వచ్చినటువంటి తెలుగు అకాడమీ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ రోజుకి దౌర్భాగ్యం ఏంటంటేనండి, పువ్వుల్ని విడివిడిగా తీసేసి ఆ రేఖలుగా తీసేసి పూజలు చేస్తూ ఉంటారు. అది ఎంతో బాధాకరం. అలాగే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా ఆ గులాబీ పువ్వుని రేఖలుగా తీసి ఆయన నోట్లో వేసుకుని తినేసి ఉండవచ్చని భావించి ఆయన ముఖం వివర్ణం అయిపోయి ఎంతో మనసులో బాధపడ్డారట. వచ్చిన ఆయన సన్మానించడానికి, ఆహ్వానం పలకడానికి వచ్చినటువంటి ఆయనతో మాట్లాడలేకపోయారు, ప్రశాంతంగా ఆయన ఉండలేకపోయారు. అంటే దీన్ని బట్టి వారి మనసు ఏమిటనేది మనకి అర్థమవుతుంది. పువ్వుల్ని ప్రేమించలేని వాడు తాడితుల్ని, పీడితుల్ని ఏం ప్రేమిస్తాడు? నేను పుష్ప విలాపం ద్వారా పద్యాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఈ లోకానికి, కనీసం అది కూడా అర్థం చేసుకోలేకపోయారా అని ఎంతగానో బాధపడ్డారట మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, కుంతి కుమారి, పుష్ప విలాపం కావ్యాలు ఆయనకు గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాయండి. ఇది కాదనలేని సత్యం. తెలుగులో పద్యం, వచనం, గేయం వంటి ప్రక్రియ రూపాల్లో 76కు పైగా రచనలు ఆయన చేశారు. అలా వచనం, గేయం ప్రక్రియలు చేపట్టిన అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది దేనికి అయ్యా అంటే పద్యానికే ఇచ్చారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అని చెప్పంగానే కవితా లోకాన్ని కానీ ప్రజల నుంచి కానీ వచ్చేది ఏంటయ్యా అంటే చక్కటి పద్యము. ఆ మహానుభావుడి నోట్లోంచి వచ్చేది చక్కటి పద్యమే అని మనకు తెలుస్తుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి పద్యానికి అంత పేరు రావడానికి ఆ పద్య సొగసులు, హొయలు అన్నీ కవిగారి నోట పలికేటప్పుడు ఎంత తీయగా
రమ్యంగా, సరళంగా, మధురంగా పండితులకే కాదు పామర జనాలు కూడా సులువుగా ఆకర్షించే రీతిలో ఆలపించడమే బహుశా కారణమేమో అని అనిపిస్తోంది. ఆ పద్యాన్ని అంత చక్కగా, అంత వినసొంపుగా, అంత హొయ్యలునికిస్తూ ఆ పద్యాన్ని ఆయన మాత్రమే వినిపించగలరు, పాడి వినిపించగలరు అని అనిపిస్తోంది. ఎన్ని చెప్పగలం, ఏమని చెప్పగలం మహానుభావుడి గురించి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి. ఏం చెప్పినా అంతా తక్కువేనండి మహానుభావుడి గురించి. బహుశా సరస్వతీమాత అలాంటి మహానుభావుడిని లోకానికి ఎందుకు పంపించిందంటే మనలో ఇంకా కొంత జ్ఞానాన్ని పెంచుకోండియ్యా అని చెప్పడం కోసం బహుశా మనకి అలాంటి మహానుభావుల్ని భూమి మీదకి పంపిస్తోందేమో అనిపిస్తోంది. ఏదేమైనా తెలుగువారి మదిని మాత్రం దోచినటువంటి మహానుభావుడు మన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారండి. తెలుగు అనే పదంతో ఆయన పూర్తిగా తెలుగువారి మదిని దోచేశారండి. ఇది వాస్తవం. భావ కవితా యుగ ప్రభావం ఇంకా వేడని తరానికి చెందిన వారైనా దానికి భిన్నమైన మార్గంలో నడిచి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న మధుర కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన ఉదయశ్రీ కవితా సంపుట బహుశా తెలుగులో ఇంకే గ్రంథానికి లేనన్ని సార్లు 50 ముద్రణలు పొందిందంటే ఆయన కవిత్వాన్ని తెలుగువారు ఎంతగా ఆదరించారో మన అందరికీ తెలిసి ఉండొచ్చు. అష్టాంగ మార్గం గురించి బోలెడన్ని పుస్తకాలే ఉన్నాయి, కానీ చిన్న ఆటవెలదిలో చెప్పడం ఆయనకే సాధ్యమైంది. మంచి దృష్టి మరి మంచి సంకల్పంబు, మంచి భాషంబు, మంచి చర్య, మంచి జీవనంబు, మంచి ప్రయత్నంబు, మంచి సంస్కృతియును, మంచి దీక్ష అని చిన్న పద్యములు సంపూర్ణంగా, సంక్షిప్తంగాను అష్టాంగ మార్గాన్ని గురించి చెప్పారు మహానుభావులు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈ ధరణపై తెలుగు అనే పదం బ్రతికున్నంతకాలం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా తెలుగు భాషాభిమానుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటారు. ఇంతకన్నా ఒక కవికి ఇంకేం కావాలండి? కవి మనసులో పదాల కూర్పు కోసం ఎంతో ఆవేదన చెందుతూ బయటిగా పద్యం వస్తుంది. భాషాభిమానుల ఆనందాన్ని పంచుతుంది ఆ పద్యం. అటువంటి వారిలో పాపయ్య శాస్త్రి గారు కూడా ఒకరు. ఆయన కవితా స్మృతికి ఇదే మా శ్రద్ధాంజలి. అమ్మ భాషలోనే అమృతం ఉందిరా, అమ్మ భాషలోనే ఆత్మ ఉంది, అమ్మ భాషలోనే అర్థము ఉందిరా, అమ్మ భాష రాని అధములారా, అమ్మ చేతి ముద్ద అక్షరంబుగా మారి అమ్మ నోట ముద్ద ఆయువిచ్చే, అమ్మ పాలు తీపి ఆరోగ్యమిచ్చురా, అమ్మ మాట నీవు ఆలకించు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.